చాలా జీవనాడి నాగార్జున సాగర్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సాగర్ ప్రాజెక్టు దగ్గర సరిగా ఏడాది క్రితం నెలకొన్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి పొంతనే లేదు. గత ఏడాది పరవళ్లు తొక్కిన కృష్ణమ్మ నేడు వెలవెలబోతోంది. సాగునీటి కోసం ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్నారు. గత 10 ఏళ్లలో 1-2 సార్లు మినహా ప్రతి ఏటా ఆగస్టులోనే సాగునీటిని విడుదల చేశారు. ఈ ఏడాది కూడా ఆగస్టు పైనే ఆయకట్టు రైతులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. తగ్గిపోతోన్న నీటి నిల్వలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రేవన్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల వరప్రదాయిని నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీరు లేక వెలవెలబోతోంది. గత ఏడాది ఇదే సమయంలో 588 అడుగులతోటి నాగార్జున సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా ఈసారి మాత్రం అడుగంటిన జలాలతోటి నాగార్జున సాగర్ పూర్తిగా ఒట్టిపోయింది. 590 అడుగుల గరిష్ట నీటి స్థాయి మట్టం కలిగినటువంటి నాగార్జున సాగర్లో ప్రస్తుతం అయితే 513 అడుగులకైతే నీటి మట్టానికి చేరుకుంది. కేవలం ఇంకా 3 అడుగుల దూరంలో మాత్రమే డెడ్ స్టోరేజ్కి అంటే 510 అడుగులకైతే డెడ్ స్టోరేజ్కి చేరువలోకి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకైతే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి రిజర్వాయర్లకు ఇప్పుడిప్పుడే నీరైతే వరద నీరు వస్తోంది. దీంతో నాగార్జున సాగర్ కూడా నీరు వచ్చే అవకాశం ఉండడంతో కొంత ఆయకట్టు రైతులతో పాటు అధికారులు కూడా ఆశలు అయితే చిగురించాయి. గత 5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్మట్టి కానీ నారాయణపూర్ జూరాల్లో కూడా కొంత నీరు అయితే భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో క్రమంగా ఇప్పుడిప్పుడే శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ విధంగా ఇన్ఫ్లోస్ ఇలానే ఉంటే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నాగార్జున సాగర్కి అయితే నీరు రానుండడంతో ఒక్కసారిగా ఇటు రైతాంగం కూడా అధికారులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా కృష్ణా బేసిన్లో జూలై నుంచి సెప్టెంబర్ కూడా వరద నీటి ప్రభావం ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడైతే ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాలకైతే పైన ఉన్నటువంటి రిజర్వాయర్లో క్రమంగా నీరైతే వస్తుంది. ఈ విధమైనటువంటి ఇన్ఫ్లోస్ ఇలానే కొనసాగితే శ్రీశైలం కూడా త్వరగా నిండి ఆగస్టు 3వ వారం నాటికి నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత 12 ఏళ్లుగా మనకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు అంటే నీటి నిల్వ గణాంకాలు కూడా పరిశీలిస్తే ఆగస్టులోనే ఎక్కువ శాతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్లోకి నీరుగా వచ్చినట్టుగా మనకు గణాంకాలు చెప్తున్నాయి. అదే సమయంలో కూడా నాగార్జున సాగర్ ఎడమ కుడి కాలువల ఆయకట్టు కూడా ఆగస్టులోనే సాగునీటిని విడుదల పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈసారి కూడా ఇప్పుడున్నటువంటి ఇన్ఫ్లోస్ ఏదైతే ఎగువ కృష్ణా పరివాహక నుంచి ప్రాంతం నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోస్ ఇలానే కొనసాగితే శ్రీశైలం ప్రాజెక్టు కూడా నీటి మట్టం క్రమంగా పెరిగి ఆ తర్వాత నాగార్జున సాగర్ కూడా ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ ఆయకట్టులో మరోసారి సిల్లు పండించుకోవాలనేటువంటి ఆశలు ఏ మేరకు అంటే వర్ణుడు కన్నిస్తాడో వేచి చూడాలి. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9 నాగార్జున సాగర్.